యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో, ముఖ్యంగా ఆడవాళ్లలో మైగ్రేన్, తలనొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. తలనొప్పి వేరే, మైగ్రేన్ వేరే. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు, చాయ్ తాగుతున్నాం, కాఫీ తాగుతున్నాం, ఒక మ్యూజిక్ వింటున్నాం, అయినా తగ్గట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది మగవారిలో కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మైగ్రేన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మెడికేషన్ తీసుకోవాలా? హెడేక్ అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. మైగ్రేన్ తగ్గే మార్గాలు ఏంటని చూస్తుంటే మనకి చాలా తక్కువే కనిపిస్తాయి. మరి ఆయుర్వేదంలో మైగ్రేన్కి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది, మైగ్రేన్ వచ్చినప్పుడు మన వంటింట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఏమైనా చిట్కాలు మనం తెలుసుకోవచ్చా? ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే సార్, మైగ్రేన్ అనేది అందరు చేసే పెద్ద కంప్లైంట్ అనమాట. ఇప్పుడు ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల కానీ వాట్ ఎవర్ ద రీజన్, ఆ మైగ్రేన్ ఒక పట్టాన్ని తగ్గదు అని చెప్తూ ఉంటారు. మరి దీనికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా ఆయుర్వేదంలో? చాలా ఉన్నాయమ్మా. నిజంగా మీరు చెప్పినట్లు మైగ్రేన్ పీడించి వేధించి దైనందిన జీవితంలో కూడా వాళ్ళు చేసేటువంటి డైలీ యాక్టివిటీస్ కూడా చాలా అవరోధం కల్పిస్తుంటుందమ్మా. వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. అసలు నిజంగా చెప్పారంటేమా, ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుందని చెప్పేసి ఇంతవరకు స్పష్టంగా తెలియట్లేదమ్మా. రకరకాల కారణాలు ఉండవచ్చు అని చెప్తున్నారు, కానీ ఇదమిద్దంగా ఈ కారణం వల్లనే మైగ్రేన్ వస్తుందని చెప్పేసి దానికి ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో లేవమ్మా. దీనికి ప్రధానమైన కారణాలు ఏం చెప్తారంటేమా, మానసిక ఒత్తిడి. సో ఈ రోజుల్లో ఏమంటే సర్వసాధారణం అయిపోయిందమ్మా. సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పెద్దలు పిల్లలందరికీ మానసిక ఒత్తిడి కామన్ అయిపోయింది. ఈ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఉన్నటువంటి మైగ్రేన్ విపరీతంగా తీవ్ర రూపం దాల్చేసి తీవ్ర స్థాయిలో రకరకాల ఇబ్బంది పెడుతుంది. అగ్రివేషన్. రెండవది ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు, అంటే ఉదాహరణకి ఈ యొక్క పాలతో చేసినటువంటి పన్నీరు, తర్వాత ఇలాంటి పాలకోవ, అదేవిధంగా ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు, చాక్లెట్స్, అదేవిధంగా బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క మైగ్రేన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందమ్మా. అదేవిధంగా మహిళల్లో బహిష్టుకు సంబంధించి బహిష్టుకు ముందు కానీ తర్వాత కానీ మధ్యలో కానీ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంటుందమ్మా మహిళల్లో. అట్లే నిద్ర తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క మైగ్రేన్ అటాక్స్ ఎక్కువైపోతుంటాయి. ఇలా వివిధ రకాల కారణాల వల్ల. రెండోది ఏంటంటే ఎండకి సూర్యకిరణాలకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా కొంతమందికి మైగ్రేన్ వస్తుందమ్మా, ఎక్కువగా సూర్యరశ్మిలో ఉన్నప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మైగ్రేన్ ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ సర్వసాధారణంగా 100లో 90% మందికి మైగ్రేన్ తలకు ఒకవైపు వస్తుంటుందమ్మా. వన్ సైడ్ హెడేక్ అంటారు అన్నమాట, పార్శ్వపు నొప్పి అంటారు అనమాట. సో ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిలో ఒక రకమైన లక్షణాలు వస్తుంటాయమ్మా. కొంతమందికి విపరీతమైన పోటు, సలుపు, అసౌకర్యము, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, తర్వాత చికాకు ఉంటుంది, సుత్తులతో కొట్టేసినట్టు ఉంటుందమ్మా, అట్లా ఉంటుంది. తర్వాత కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి వాంతి అయితే కానీ ఫ్రీగా అవుదమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సందర్భంలో వాళ్ళు ఈ లైటింగ్ లేనటువంటి చీకటి గదిలో కొద్దిసేపు రిలాక్స్ అయిపోతే కానీ చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందమ్మా. ఈ కిరణాలు, లైటింగ్ కానీ తర్వాత సూర్యకాంతి కానీ ఆ యొక్క దేహం మీద, బాడీ మీద పడినప్పుడు విపరీతమైన అగ్రివేషన్ వచ్చేస్తుందమ్మా. వస్తుందమ్మా. అలాంటి వాళ్ళు కొంచెం ఒక దీంట్లో ఒక డార్క్ ప్లేస్లోకి పోయి కొంచెం రెస్ట్ తీసుకుంటూ కూడా తగ్గిపోతుందమ్మా. ఈ విధంగా సర్వసాధారణంగా 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఈ మైగ్రేన్ అటాక్స్ చాలా తక్కువ శాతంలో ఆల్మోస్ట్ తగ్గిపోతాయి మా జనరల్గా. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళలోనే మైగ్రేన్ అటాక్స్ వస్తుంటాయి మా జనరల్గా. సో 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో 55 సంవత్సరాల లోపల వాళ్ళలోనే జనరల్గా వస్తుంటాయమ్మా. సో వయసు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా తగ్గిపోతాయి. మరి ఈ మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు త్వరగా తగ్గేందుకు, మరలా తరచుగా పునరావృతం రాకుండా ఉండేందుకు, అదేవిధంగా అకస్మాత్తుగా ఎప్పుడన్నా వచ్చినా ఆ ఇంటెన్సిటీ, తీవ్ర స్థాయి లేకుండా ఉండేదానికి కూడా గన్ షాట్ రెమెడీ నేను చెప్తానమ్మా. చాలా సింపుల్ రెమెడీ. రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడితే, మేము ఎంతోమందిని చూసామమ్మా, కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల అసలు చాలా మందిలో అయితే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు కూడా మైగ్రేన్ అటాక్స్ కూడా రావమ్మా. అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మరి మన ప్రేక్షకుల కోసం అటువంటి సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు, రోజు ఉదయం పరిగడుపున ఒక 100 ml నీళ్లు తీసుకోవాలమ్మా. మీకు తయారు చేసేటువంటి విధానం కూడా చూపిస్తాను చూడమ్మా. 100 ml నీళ్ళు ఈ విధంగా
అంటే 100 ml నీళ్ళు అంటే మా కోల్డ్ వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ పనికిరావమ్మా. మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు టెంపరేచర్లో ఉన్న వాటర్ తీసుకోవాలి. 100 ml ఈ విధంగా నీళ్ళు తీసుకోవాలన్నమాట. ఇందులో బెల్లం అమ్మా, పాత బెల్లం అయితే మరీ మంచిదమ్మా. ఒకవేళ పాత బెల్లం పాత బెల్లం అమ్మా, పాతగా అయితే కొంచెం బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. సో మనకు అది దొరకకపోతే మామూలు బెల్లమైనా సరిపోతుందమ్మా. సో ఈ బెల్లం వచ్చేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని 1 టీ స్పూన్ బెల్లం కలుపుకోవాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ స్పూన్ పెద్దదమ్మా, ఇది యాక్చువల్గా టీ స్పూన్ నుండి అయితే సరిపోతుంది. ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను కొద్దిగానే ఇందులో కలుపుతున్నాను. కాబట్టి 1 టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు, 5 గ్రాముల బెల్లం ఈ విధంగా కలిపేసేయాలి. అలాగే అరబద్ద నిమ్మరసం కలపాలమ్మా. సో ఈ నిమ్మకాయ కూడా పెద్దగా ఉందమ్మా, ఇది కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదమ్మా, నిమ్మకాయ సన్న సైజ్ అయితే ఒక కాయ అంతా పట్టుకోవచ్చు, చేసుకోవచ్చు తల్లి. సో ఇలాగ పెద్దగా నిమ్మకాయ అయితే సగం సరిపోతుంది, చిన్నది అయితే ఒకటమ్మా. సో ఇందులో ఈ విధంగా 100 ml వాటర్లో ఇంచుమించు 10 ml అమ్మా. సో చిన్న నిమ్మకాయ అయితే ఒకటి నిండా, పెద్దదైతే హాఫ్, ఈ విధంగా కలిపేసేయాలి. తర్వాత ఇందులో ఎలాచమ్మా, ఎలాచి పౌడర్ మన ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేటువంటి పదార్థాలు. ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా సువాసన భరితమైనటువంటి సుగంధభరితమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యమా ఎలాచి. సో ఈ యొక్క ఎలాచి వచ్చేసమ్మా, ఈ దంచేసేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను పౌడర్ చేస్తే ఇలాగ ఉంటుందమ్మా. వేసుకోవచ్చమ్మా, మనం ఇందులో కలుపుకుంటున్నాం కాబట్టి తాగేదానికి, కాబట్టి పౌడర్ వాడుకుంటే బాగుంటుంది అనమాట, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఎలాచి పౌడర్ ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని కేవలం పించ్ అంటే తెలుసు కదమ్మా, చిటికెడు ఇలాగా ఇలాగా 3 సార్లు 3 చిటికెలు వేసుకుంటే సరిపోతుందమ్మా. 1 2 3 ఇలాగా 3 చిటికెలు ఎలాచి పొడి కలిపేసేయాలమ్మా. ఇప్పుడు మనం ఏమేమి కలుపుకున్నామా, 100 ml వాటర్ తీసుకున్నాము, 100 ml వాటర్ తీసుకున్నాము. 100 ml వాటర్లో ఒక 5 grams అంటే 1 టీ స్పూను బెల్లం పొడి కలిపాము. అదేవిధంగా 1 నిమ్మకాయ రసం, చెప్పాను కదమ్మా, చిన్న నిమ్మకాయ అయితే 1, పెద్దది అయితే హాఫ్ నిమ్మకాయ రసం, ఒక 3 పించెస్ ఇలాచి పౌడర్ కలిపాము. కేవలము ఈ 3 పదార్థాలు నీళ్ళల్లో కలపడం వల్ల బ్రహ్మాండంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా సువాసన భరితంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. తీసుకున్నటువంటి తక్షణమే అందులో ఉన్న ఔషధ గుణాలు దేహంలో పనిచేసి మైగ్రేన్ నొప్పికి కారణమవుతున్నటువంటి అంశాన్ని అంతా ఓవర్కమ్ చేసేసి నొప్పి తగ్గిస్తాయమ్మా. అది ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకతమ్మా. సో చూసారు కదా, జనరల్గా మనం ఇలాచీని నార్మల్గా స్వీట్స్లో కానీ పరమాన్నం అవి చేసుకున్నప్పుడు యూస్ చేస్తాము. బట్ మైగ్రేన్కి ఇది ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే హ్యాపీయే కదా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. యూజువల్గా మనకి ఇంట్లో బెల్లం పొడి లేకపోయినా బెల్లం ఉంటుంది, లెమన్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, ఇలాచీ పౌడర్. ఇంత చిన్న రెసిపీతో మనం మైగ్రేన్ని తరిమి కొట్టేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మీరు ఎలాంటి రెసిపీస్ కోరుకుంటున్నారు, ఇవన్నీ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోస్ కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండి. ఓకే.